చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనాదనాయి కూడా సుషేర్రి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ కంటతడి పెట్టిండు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం చిన్నగారకుంట తండ గాజుల మల్కాపురం పోయిన ఎమ్మెల్యే ఎండిపోయిన పంటలను చూసి మస్తు నారాజైండు. అసలు ఎస్ఆర్ఎస్పీ కాల్వల నీళ్ళిడవగానే షేన్లన్నీ ఎండిపోయినాయి. మేమున్నప్పుడు గీసొంటి తిప్పల ఎన్నడూ కాలేదు. ఈ సర్కార్ రైతుల మీద కచ్చగట్టింది, అందుకే నీళ్ళు ఇయ్యకుండా గోస పెడుతుందన్నాడు. ఇప్పటికైనా సర్కార్కు దండం పెట్టి చెప్తున్నా, రైతుల ముచ్చట్లను జర రాజకీయం చేయకుర్రి, చేతికొచ్చిన కూడు లాక్కోకుండా గా నీళ్ళేదో ఇయ్యుర్రి అని రైతుల తరఫుకెంచి డిమాండ్ చేసిండు. మిర్చి రైతులు ఏమి కమత్ చేసిరో చూడుర్రి. పంట దొంగల పాలు కావద్దని ములుగు జిల్లా వెంకటాపూర్లో సీసీ కెమెరాలు పెట్టిర్రు. ఇసుకపాయలోని మిర్చి కల్లాల కడ గిట్ల కర్రలు నాటి వాటికి లైట్ల కెమెరాలు పెట్టిర్రు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట దొంగల పాలు కావద్దని ఈగ్రం చేసిర్రట రైతులు. ఇంకో ముచ్చటేంటిదంటే కల్లాల కడ ఏమైతుంది, ఎవళ్ళు వస్తుర్రు ఎవళ్ళు పోతుర్రు అనేదంతా ఫోన్లకెంచి చూసుకునే సౌలత్ కూడా ఉందట. అందుకే ఖర్చు జర్రంతా ఎక్కువైనా సరే ఈ సౌలత్ ఏదో ముదుగుంది అని పంట ఏడికి మనం కూడా ధైర్యంగా ఉండొచ్చు అని రైతులు ఈకమత్ చేసిర్రట. ఏదేమైనా రైతులు చేసిన ఆలోచన మంచిగుంది పోర్రి.